చెవులు మనని మోసం చేస్తూ ఉన్నాయి. కాబట్టి పాజిటివ్ ఎనర్జీస్ రావడం కోసం లోపల ఉన్నటువంటిది ఎంత శక్తిమంతంగా ఉండాలో ఆలోచించండి. దీనికి ఆది శంకరాచార్యుడు ఒక ఉదాహరణ చెప్పాడు వివేక చూడమని అనే ఒక పుస్తకంలో. ఆ శ్లోకం చదివితే మీకు చాలా ఆశ్చర్యపోతుంది. ఆది శంకరాచార్యులు 7వ శతాబ్దం అని చెప్తారు. అంటే దాదాపుగా 1300-1400 సంవత్సరాల క్రితం. మన శరీరంలో ఉన్న అవయవాలు మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటాయి. ముక్కు మిమ్మల్ని మోసం చేస్తుంది. KFCకి వెళ్ళగానే చక్కగా చికెన్ వాసన తగలగానే ఆ లోపల ఉన్న జంక్ ఫుడ్ పొట్ట వద్దన్నప్పటికి కూడాను ఆ ముక్కు మిమ్మల్ని మోసం చేస్తుంది. కళ్ళు మోసం చేస్తాయి, చెవులు మోసం చేస్తాయి. ఆ మోసం నుంచి బయటపడడం కోసం శంకరాచార్యుల శ్లోకం ఒకటి చెప్తారు. విహంగమాతంగ కురంగమీన పంచాదిభి పంచభి పంచరేవ పంచత్వమాపు స్వగుణేన బద్ధః. అంటే చేపని పట్టుకోవడం కోసం జాలరి ఏం చేస్తాడంటే ఒక ఎరని వదులుతాడు. చేప లోపలికి వెళ్తూ ఆ ఎరని చూసి ఆహా ఎంత బాగుందో ఈ ఎరని తినాలి అంటుంది. దాన్ని నాలుక మోసం చేసింది. నాలుక జాపుకుంటూ వెళుతుంది, ఎరని పట్టుకుంటుంది, గాలానికి తగులుతుంది, చచ్చూరుకుంటుంది. దాన్ని నాలుక మోసం చేసింది. తినకూడని పదార్థాన్ని తినడం కోసం చేసే ప్రయత్నం ఒక్క నాలుక మోసం చేసింది దాన్ని. తుమ్మెద సంపెంగ పువ్వు మీద వాలుతుంది. తుమ్మెద ఏ పువ్వు మీద వాలినా చావదు. సంపెంగ పువ్వు మీద వాలగానే అందులో ఉన్నటువంటి టాక్సిన్స్కి వెంటనే చచ్చూరుకుంటుంది. కానీ గులాబీ, మల్లె, చేమంతి రకరకాల పూలు సంపెంగ పువ్వు పెట్టి ఒక తుమ్మెదను వదిలితే అది ముందు వెళ్ళి సంపెంగ పువ్వు మీదనే వాలుతుంది, చచ్చూరుకుంటుంది. దాన్ని ముక్కు మోసం చేసింది. మిడతలు రకరకాల ఆహార పదార్థాలు జొన్న కంకులు, వరి కంకులు పెట్టినప్పటికి కూడాను అక్కడ మంట కనుక కనపడితే ఆ కంకి కన్నా ఈ మంట చాలా గొప్పదని అది వెళ్ళి దూకి మంటలో పడుతుంది. కళ్ళు మోసం చేసాయి. అడవిలో ఏనుగును పట్టుకోవడం కోసం మగ ఏనుగు పట్టుకోవడం కోసం ఒక ఆడ ఏనుగును పంపిస్తారు. ఈ ఆడ ఏనుగు అలా వెళ్ళి ఆ మగ ఏనుగు దగ్గరికి వెళ్ళి దాని పొట్టని దీని పొట్టతో రాసేవరకే అది బాగా టెంప్ట్ అయిపోయి దీంతో పాటు పరిగెత్తుకొచ్చేస్తుంది, శాశ్వతంగా బానిసైపోతుంది. ఏనుగును అలా పట్టుకుంటారు. దాన్ని చర్మం మోసం చేసింది. లేడిపిల్ల, లేళ్లను పట్టుకునే వాళ్ళు వేణువుని ఊత్తూ ఉంటారు. ఆ వేణువుని ఊత్తూ ఉంటే ఆ వేణు వింటూ అలాగే ఆ లేడి పిచ్చిదానిలాగా నించొని ఉంటుంది. వెనక్కి వెళ్ళి దాన్ని పట్టేసుకుంటుంటారు. చెవులు మోసం చేసాయి. ఒక్కొక్క ఇంద్రియం అంటే కన్ను, ముక్కు, చెవి ఒక్కొక్కటి మోసం చేస్తేనే అవి ప్రాణాలు కోల్పోయాయి. మనిషి నిన్ను 5 ఇంద్రియాలు మోసం చేస్తాయి, నిన్ను ఎవడు రక్షిస్తాడు రా అంటాడు ఆది శంకరాచార్య. ఇవాళ తాళం చేతుల గురించి చెప్తున్నాను. మీ దగ్గర ఉన్నటువంటి మీ కళ్ళు మిమ్మల్ని సరిగ్గా చూస్తున్నాయా? ఈ అమ్మాయి చూస్తుంటే అచ్చం సమంతలా ఉంది అనుకోకండి. వీడు సల్మాన్ ఖాన్లా ఉన్నాడే అనుకోకండి. కళ్ళు మోసం చేస్తాయి. మీ వయస్సు అలాంటిది, తప్పులేదు. మీ వయసులో నేను అలాగే అనుకున్నాం. మా డ్రీమ్ హీరోయిన్ శ్రీదేవి ఎంత అందంగా ఉందో అనుకుంటాం. కానీ అందులోంచి బయటకు వచ్చేయాలి. మోసానికి గురవడం తప్పు కాదు, మోసం నుంచి బయటికి రాకపోవడం తప్పు. మోసం నుంచి బయటికి రావాలి తప్పకుండా. నన్ను మోసం చేస్తున్నది అని తెలుసు కొంతమందికి. ఆ మోసం ఇది అందరూ మోసం చేస్తారు కానీ ఈ సుబ్బారావు ఒక్కడు మోసం చేయడు అనుకుంటుంది. ఆ సుబ్బారావే మిగిలిన వాళ్ళల్లో ఉన్నటువంటి మరో వేషం అన్న విషయం తెలియదు మీకు. కాబట్టి మన తాళం చేతులు పోగొట్టుకోవడం అంటే మనకు చూపు కరెక్ట్గా ఉండాలి. చూపు కరెక్ట్గా ఉండాలంటే మన మనస్సు, ఆత్మ కరెక్ట్గా ఉండాలి. ఒక కథ చెప్తాను. మధ్యలో కథలు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మీరు ఆలోచించడానికి బాగా ఉంటుంది. ఒకసారి అనిల్ అంబానీ లాంటి గొప్ప వ్యాపారవేత్త అంటే ఆయన కాదు, ఇందాక ఆయన సతీష్ గారు చెప్పినట్టుగా గూగుల్ వాళ్ళంతా ఉన్నారు, బిల్ గేట్స్, బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా. అంత డబ్బులు ఉన్నటువంటి ఆయనకి ఒక కంటికి జబ్బు చేసిందిట, కన్ను జబ్బు. కళ్ళు కనపడుతుంది, బ్లర్రింగ్ వచ్చేస్తుంది, కళ్ళు కనపట్టలేదు ఆయనకి. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళు రెటినోపతి, ఆ చికిత్సలు ఈ చికిత్సలు ఎంత చేసినప్పటికి కూడాను కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెట్టినా సరే కళ్ళు రాలేదు. కళ్ళు రీప్లేస్ చేసినా సరే రావండి, ఈయనకి చాలా కష్టం, లోపల చాలా ఇబ్బంది ఉంది అని చెప్పారు. ఆయన ఇండియా వచ్చాడు. ఇండియా వస్తే ఒక సాధువు గారి దగ్గరికి వెళ్ళాట, ఒక జ్ఞాని దగ్గరికి వెళ్ళాడు. ఆ జ్ఞాని దగ్గరికి వెళ్ళి ఈయనకి కళ్ళు రావట్లేదండి, మీరు ఏమైనా సాయం చేస్తారా? ఆ జ్ఞాని చూసేట, తప్పకుండా బాగు చేస్తాను ఇతని కళ్ళు అన్నట్టు. ఏమిటి ఇన్ని కోట్ల రూపాయలు పెట్టినవాడు బాగు చేయలేదు, ఇతను ఎలా బాగు చేస్తాడంటే
మరేం లేదండి, ఇతనికి చూడాల్సుకున్నప్పుడు స్పష్టంగా కనపడాలంటే ఆకుపచ్చ రంగు పూయండి. ఏ వస్తువుకైనా ఆకుపచ్చ రంగు మాత్రం అందులో అది బాగా కనపడుతోంది. అయ్యో దాందే ఉందండి అంటాడు. వాడికి భోజనం ప్లేట్ పెట్టడానికి ప్లేట్కి గ్రీన్ కలర్ వేస్తారు. వాడికి ఏంట్రా ఇది అంటారు, చక్కగా ప్లేట్ అంటాడు. చివరికి వాళ్ళు ఆవిడని తీసుకొస్తారు, ఆకుపచ్చ రంగు చీర, జుట్టుకు కూడా ఆకుపచ్చ రంగు, లిప్స్టిక్ కూడా ఆకుపచ్చ రంగు. వాడి దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఆకుపచ్చ రంగు వేసుకురావాలి. ఎందుకు? వాడికి ఆకుపచ్చ రంగు వేస్తే అది మామూలు రంగులా కనపడుతోంది. కొంతకాలం గడిచిపోయింది, ఆయన గదిలో అన్ని ఆకుపచ్చే ఉన్నాయి. ప్రపంచంలో ఎవరిని పిలిచినా సరే ఆకుపచ్చ రంగు వేసుకొని రావాలన్నాడు. 6 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ ఈ సాధువు గారు వచ్చారు. సాధువు అంటే కాషాయ వస్త్రం వేసుకుంటాడు కదా. సాధువు గారు మీరు కలవడానికి వీల్లేదండి, మీరు ఈయనకి ఆకుపచ్చ రంగు వేసుకోవాలి, పట్టండి మిమ్మల్ని పెయింట్ చేస్తామని కూర్చున్నారు. ఓరి పిచ్చి వెధవల్లారా, అందరికీ ఆకుపచ్చ రంగు వేసే ముందుగా ఆయనకి ఆకుపచ్చ రంగు కళ్ళజోడు పెడితే సరిపోతుంది కదా. అంటే తనలో మార్పు రాకుండా ప్రపంచం మారాలి అని చూసేటటువంటి ఒక జాతి ఇవాళ మనలో ఉందన్నమాట. నాకు అది రావట్లేదు, ఇది రావట్లేదు. అసలు తప్పు ఒక కళ్ళజోడు పెట్టుకుంటే అయిపోయి ఉండేది. కాబట్టి మన చూపులో మనలో మార్చాలి, చేంజ్ స్టార్ట్. మన వినడం మారాలి, మన మాటలు మారాలి, మన అధ్యయనశీలత మారాలి. పడవ తుఫానులోకి వెళుతున్నప్పుడు దాన్ని రక్షించేది తుఫానుకు నమస్కరించడం కాదు. తెడ్డు నీ చేతిలో ఉంది, తెరచాప నీ చేతిలో ఉంది, దిశ మార్చు, తుఫాను అదే పారిపోతుంది. దిశను మార్చు, చిన్న మార్పు చెయ్యి. ఒక చిన్న మార్పు ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా మార్చేటటువంటి శక్తి వస్తూ ఉంటుంది. ఒక చిన్న మార్పు, ఆ చిన్న మార్పు చేయడం ద్వారా ప్రతి అదృష్టపు కిటికీ కూడా తలుపు తెరుచుకుంటూ ఉంటుంది. ఏదో హరికథ చెప్తున్నట్టుగా కథలు చెప్తున్నాను కాదు, నేను చెప్పే ప్రతి కథ వెనకాల కూడా మీరు ఆలోచించుకుంటూ ఉంటుంటారు. మీలో ఉండేది ఏంటంటే మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదండి. మా నాన్న మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా అమ్మ పట్టించుకోవట్లేదు. నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నట్టయితే, ఇఫ్ నా దగ్గర ఇవాళ కనుక 1,00,000 రూపాయలు ఉన్నట్టయితే, అక్కడే తప్పైపోయింది. 1,00,000 రూపాయలు అక్కర్లేదు. ముగింపుకు వస్తే మనకేం కావాలి? మొట్టమొదటి ఒక తెల్లగాయితం తీసుకొని బ్రాహ్మవేళ లేవండి, పొద్దున్న నిద్ర లేవండి. మీకున్నటువంటి బలాలు ఏమిటో రాయండి. మీకున్న బలాలు ఏంటి? మొట్టమొదటిది మీకున్న, ప్రపంచంలో మీకున్న గొప్ప ఆస్తి ఏమిటి చెప్పండి? శరీరం. ఎస్, మీ శరీరం మీకున్నటువంటి ఆస్తి. ఈ శరీరం ఆరోగ్యంగా ఉందా లేదా? శరీరం సురూపం సదారోగముక్తం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం అంటాడు ఆదిశంకరాచార్యుడు. మీ శరీరాన్ని పొద్దున లేవగానే ఒక్కసారి పరిశీలించుకోండి, కాలి గోరు దగ్గర నుంచి అంతా పర్ఫెక్ట్గా ఉందా లేదా? అయిపోయింది, మీరు 50% గెలిచారు. శరీరం బాగుంది. తరువాత ఒక్క 10 నిమిషాల పాటు మీకు అప్పుడు వచ్చే ఆలోచనలన్నీ రాయండి. ఏం ఆలోచనలు వచ్చాయి? చండాలపు ఆలోచనలు వస్తాయి. ఇవాళ నేను ఒకరిని నాశనం చేయాలి, లేకపోతే ఒకరిని చంపేయాలి, లేకపోతే ఒకరిని తిట్టాలి, లేకపోతే దొంగతనం చేయాలి, ఇలాంటి నీచమైన ఆలోచనల దగ్గర నుంచి ఇవాళ నేను ఒక పుస్తకం చదవాలి, ఇవాళ ఒక సంగీతం వినాలి, ఇవాళ ఒక మంచి ఆలయానికి వెళ్ళాలి, ఇవాళ 5 నిమిషాల పాటు మెడిటేషన్ చేయాలి. అలాంటి ఆ రోజు చేయాల్సిన పనులు రాసుకోండి, ఆ వారంలో చేయాల్సిన పనులు రాసుకోండి, ఆ నెలలో చేయాల్సిన పనులు రాసుకోండి. అంతకంటే ఏం అక్కర్లేదు. మొట్టమొదటి టు బిగిన్ విత్. నేను ఇప్పటికీ చేస్తాను. పొద్దున్నే 4:55 తర్వాత పక్క మీద ఉంటే మహాపాపం, లేవాల్సిందే. లేచిన తర్వాత మొట్టమొదట ఆ భగవంతుడికి నమస్కరించిన తర్వాత ఇవాళ ఆఫీస్లో ఉన్నటువంటి డ్యూటీస్ ఏమిటి, ఎవరెవరికి ఏమేమి చెప్పాలి, వెంటనే టప 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 నా డైరీలో రాసేసుకుంటాను. ఒక 2-3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు తిరిగేసి వచ్చేస్తాం. చక్కగా వచ్చిన తర్వాత హాయిగా కూర్చొని ఒక మంచి సంగీతాన్ని వింటాం. నిన్న సాయంత్రం పూర్తి చేసిందో లేకపోతే కొత్తగా మొదలుపెట్టిందో ఒక కవితను కానీ, ఒక పద్యాన్ని కానీ, ఒక పుస్తకాన్ని కానీ కొనసాగిస్తాం. చాలు, అక్కడి నుంచి జీవితంలోకి వెళ్తూ ఉంటాం.